అందరికీ నమస్తే. ముందుగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నేను ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. నేనైతే 4 పీసులు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ముక్కలను అయితే బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకుంటేనే టేస్ట్గా వచ్చిందండి కర్రీ. ఇలా ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మనం పక్కన పెడితే ఉప్పు కారం బాగా పట్టిద్ది. ఈలోపు నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలుతో పాటు చింతపండు కూడా కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగిన తర్వాత చింతపండు రసం అయితే పోస్తాను. చింతపండు రసం గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ అయితే నేను ఇట్లా మరీ ఫ్రై లాగా వేయకూడదు, కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. కర్రీకి ఎప్పుడైనా సరే ఎక్కువగా వేగితే బాగోదు. చూడండి, ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిరకాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేపుకొని వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే వేగింది. చూడండి, ఇట్లా మరీ వేగకూడదు, మరీ పచ్చిగా ఉండకుండా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇందాక మనం ముక్కల్లో కలిపేటప్పుడు ఉప్పు కారంతో పాటు పసుపు కూడా కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా కొంచెం పసుపు వేసాను. తర్వాత ఈ ముక్కలు మనం ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఒకదాని పక్కనే ఒకటి ఇట్లా పక్కనే పెట్టుకొని కొంచెం మగ్గాలి. ఇట్లా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి. చూడండి, నేనైతే 2 నిమిషాలు మగ్గించాను. ఇప్పుడు మెల్లిగా ఈ ముక్కల్ని తిరగేసుకుందాం. చికెను మనం ఎట్లా తిప్పినా కూడా ఏం కాదు, కానీ ఫిష్ అయితే ఊరికే చిదిరిపోయిద్దండి. అందుకే మనం ఎక్కువగా తిప్పకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఒకసారి తిప్పుకుంటే సరిపోయిద్ది. ఇవి ఇటువైపు కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే పోసేసుకుందాం. చూడండి, చింతపండు గుజ్జు అయితే పోసేస్తున్నాను. ఈ చింతపండు రసం పోసిన తర్వాత ఇక మనం ముక్కల్ని తిప్పకూడదండి. తిప్పితే ఏమైందంటే చిదురుగా అయిపోయిద్ది. ఊరికే మనం గిన్నె అట్లా కదిలిస్తూ ఉంటే ఉడికేసిద్ది. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇట్లా గిన్నె ఊరికి ఇట్లా మనం కదిలిస్తే సరిపోయింది. 3 వంతులు అయితే ఉడికేసిందండి. ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలండి. మీరు గమనించారా, నేను ఫస్ట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయలేదు. ఫస్టే వేస్తే ఏమవుద్దంటే గిన్నెకి అంటుకుపోయిద్దండి, అందుకే నేను ఫస్ట్ వేయలేదు. ఇప్పుడు వేసాను. ఇప్పుడు వేసి కొంచెం కలుపుకొని, ఇప్పుడు కూడా ముక్కలు కదిలించకూడదండి. చూడండి, నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లా చేయండి. గిన్నె ఇట్లా కదిలిస్తే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా మొత్తం కలిసిద్ది.
కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూడండి కర్రీ అయితే రెడీ అయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం టేస్ట్ చేసుకుంటే మనకి ఏదైనా తగ్గితే కొంచెం వేసుకుంటే సరిపోయింది. నాకు కొంచెం ఉప్పు చాలలేదనిపించింది, కొంచెం సాల్ట్ వేసాను. మిగతాదంతా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.